హాయ్ అండి. ఈరోజు ఈ నైట్ డ్రెస్ అయితే చూసారు కదా! ఇది ఎలా కట్ చేసుకోవాలనేది మీకు ఇప్పుడు ప్రాసెస్ అయితే చూపిస్తాననమాట. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే మంచిగా మనం ఏదైతే పాప 2 సంవత్సరాల పాప గాని, 3 సంవత్సరాల పాప గాని ఎవరైతే మనం ఎంత పొడవైతే తీసుకుంటామో దాన్ని బట్టి మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2 మడతేయాలి కాబట్టి నేను 3 ఇంచ్ తీసుకున్నాననమాట కిందకి. ఇక 3 ఇంచ్ మార్క్ పెట్టేసి ఇంకా ఆ పైనుంచి మనం ఎంత పొడవైతే కావాలనుకుంటున్నామో అంతవరకు మార్క్ పెట్టుకోవాలా. ఆ మార్క్ పెట్టుకున్నాక మళ్ళీ పైన గూడా మనం బెల్ట్ ఎయాలి కాబట్టి దానికి గూడా 2 ఇంచ్ పొడవు పెట్టుకోవాలనమాట. ఇంకా ఇటొచ్చేసి నేను 17 పెట్టాననమాట. 17 పెట్టి అటు ఏదైతే మనం ఉంటదో ఒక సైడు 8 పెట్టుకొని అలా క్రాస్‌గా తీసుకొని కట్ చేసుకోవాలనమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. క్లియర్‌గా అయితే చూసుకోండి. నేను చెప్పేదానికన్నా మీరు వీడియోలో చూసుకునేదే మీకు క్లియర్‌గా అర్థమవుద్దనమాట. ఇంకా అలా టాకాలు పెట్టుకోవాలనమాట. అంటే మనకు గుర్తు మడిచి కుట్టుకోవడానికి గుర్తుగా ఉంటాయని చెప్పేసి అలా పెట్టేశాననమాట. నేను ఏళ్ళతో చూపించిందంటే అలా కుట్టుకోవాలని చెప్పి మీకు కుట్టేది కూడా చూపిస్తా కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడైతే ఇంకా ప్యాంట్ అయిపోయింది. ఇప్పుడు టాప్ విషయానికి వస్తే టాప్ కూడా అంతే. మనం ఎంత పొడవు కావాలనుకుంటున్నామో కింద మనం 2 ఇంచ్ వదులుకోవాలన్నమాట. 2 ఇంచ్ వదులుకొని అక్కడ మార్క్ పెట్టుకొని ఇంకా 2 ఇంచ్ కాడ్నుంచి మనం టేప్ కొలత తీసుకోవాలి. మనం ఎంతైతే పొడవు పెట్టుకోవాలనుకుంటున్నామో అంత తీసుకోవాలన్నమాట. ఇంకా నెక్ పార్ట్ వచ్చేసి కాలర్ కాబట్టి 2 1/2 పెట్టుకోండి. కింద వచ్చేసి 3 పెట్టుకోండి. చిన్న పిల్లలు కాబట్టి 2 1/2 పెట్టుకోండి. పెద్దోళ్ళైతే కొంచెం 3 అలాగ మనం అంటే మనం పొడవుని పెంచేదాన్ని బట్టి నెక్ కూడా తీసుకోవాలన్నమాట. భుజానికి వస్తే 3 అనమాట. కింద సంకపాట వచ్చేసి 4 ఇంకా 4 గీసుకొని మార్కైతే పెట్టుకోననమాట. మనకు ఇక్కడ నేను చూపిస్తున్నాను వీడియోలో. కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఓకే. ఒక్క సైడే ఇప్పుడు ఏదైతే మనం ఉందో ఒక సైడ్ బటన్లు పెడతాం కాబట్టి ఆ బటన్ల సైడు కొంచెం 2 1/2 ఇంచు కట్ చేయాలన్నమాట. వెనక పార్ట్ అయితే కట్ చేయకండి. వెనక పార్ట్ ఒక 1/2 ఇంచు కట్ చేసుకోండి. అంటే కొంచెం క్రాస్‌గా రావడానికి కట్ చేసుకోండి. వెనక పార్ట్ 2 ఇంచ్ 1/2 ఇంచేనమాట. ముందైతే 2 1/2 అని కట్ చేసుకోవాలండి. ఎందుకంటే కాలర్ పెడతాం కాబట్టి. ఇంకా ఇక్కడ మార్క్ ఎందుకు పెడుతున్నానంటే మనం హోల్ చేసుకొని 2 లేయర్‌గా హోల్ చేసుకొని కుట్టేసుకోవాలి కాబట్టి. ఇంకా అది ముందు అది షర్ట్ కూడా ఓకే అయిపోయిందనమాట. ఇప్పుడు హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ కూడా చిన్నపిల్లలు కాబట్టి మనం ఒక 3, 4 తీసుకోండి. 4 తీసుకోండి. ఒక 1/2 ఇంచు 1 ఇంచు 1 ఇంచు మడవటానికి ఇంకా అలా పెట్టుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న కాడ మనం ఎక్కడైతే మడవాలనుకున్నామో అక్కడ చిన్న చిన్న టాకాలు పెట్టుకుంటే ఇప్పుడు షర్టు అండ్ ప్యాంటు 2 అయితే కంప్లీట్‌గా అయిపోయినాయి అనమాట. ఇక్కడ నేను ఇది ఎందుకు తీస్తున్నానంటే అదే మనం కాలర్ ఉంటుంది కదా! ఆ కాలర్‌కి నేను కట్ చేస్తున్నాను అనమాట. చిన్నపిల్లలే కాబట్టి 1/2 తీసుకోండి. హాఫ్ కట్టి స్టిచ్చింగ్‌లోకి వెళ్ళిపోద్ది. 1 కాలర్‌లోకి ఉంటుంది కాబట్టి 1/2 అని తీసుకోండి అనమాట. 1 ఇంచు హాఫ్ అనమాట. ఇంకా అది మనం కట్ చేసుకోవాలి. పొడవు అనేది మనం కుట్టేటప్పుడు మనం కుట్టాక మనం అది ఎంత పొడవు కొలిసి అప్పుడు చూపిస్తానమాట. క్లియర్‌గా అయితే చూసుకోండి. చూసుకుంటే మనకు అర్థమైపోద్ది అనమాట. ఇంకా కుట్టేది చూసారు కదా! ఏదైతే మనం క్రాస్‌గా కట్ చేసామో అటు ఇటు కుట్లు వేసుకొని ఇంకా 2 వైపులు కుట్లు వేసుకున్నాక తర్వాత మనం కింద ప్యాంటు 2 హోల్‌గా మడిచి బారుగా వేసుకోనమాట. కుట్లు కంప్లీట్‌గా అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు అది కింద మన కాళ్ళ కాడ్నుంచి బారు కుట్లు 2 కుట్లు కానీ 3 కుట్లు కానీ మీ ఇష్టం ఇంకెన్నైనా వేసుకోండి. ఇప్పుడైతే అది ప్యాంట్ కంప్లీట్ అయిందన్నమాట. ఎలాస్టిక్ అనమాట. ఎలాస్టిక్ నాకు ఇంట్లో కొంచెం పాతది ఉంటే అది యూజ్ చేస్తున్నానమాట. మీరైతే కొత్తదే చూసుకోండి. ఇంకా చూసారు కదా! ఏది మనం ఎలాస్టిక్ కుట్టు వేసుకోవాలి ఫస్ట్. దాన్ని బట్టి అది లోగా మడుచుకుంటే వీడియోలో చూడండి నేను ఎలా కుడుతున్నాననేది. దాన్ని బట్టి మీరు కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. ప్యాంట్ అయితే పూర్తిగా కంప్లీట్‌గా అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు ఇంకా షర్ట్ అనమాట. షర్ట్ మొత్తం మనం 2 హోల్‌గా చేసుకొని మంచిగా బార్ కుట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ముందు పార్టు వెనక పార్టు డివైడ్ చేద్దామన్నమాట. డివైడ్ చేసాం కదా! ఇప్పుడైతే ఏదైతే బట్టలు కుట్టుకోవడానికి
ఒకటి బటన్లు పెట్టడానికి, ఒకటి బటన్లు ఓపెన్ చేయడానికనమాట. 2 కుట్టుకోవాలనమాట. ఇంకా పలచయే కుట్టుకోండి. బటన్లు కాబట్టి కాటన్ కాబట్టి బానే ఉంటదనమాట. ఇంక ఈ రెండైతే కంప్లీట్‌గా అయిపోయినాయనమాట. ఇంకొచ్చేసి నేను జాయింట్ చేస్తున్నాననమాట. 2 జాయింట్ చేసుకొని 2 డబుల్ కుట్లేసుకోవాలనమాట. ఇంగా జాయింట్ అయితే అయిపోయింది కదా! మన హ్యాండ్స్ ఇప్పుడు కాలర్ ఉంది గదా! కాలర్‌కి మనం మెజర్‌మెంట్స్ తీసుకొని చిన్న టాకా పెట్టుకొని, ఇప్పుడైతే నేను ఏదైతే చూపించానో ఇంకా దాన్ని బట్టి మనం ఇప్పుడు అది కొలుసుకోవాలనమాట. అది ఎంత పొడవుంది అనేది కొలుసుకొని, ఒక కుట్టుకి 1/2 ఇంచ్ వదిలేసుకొని, ఇంకైతే మొత్తం 2 సైడ్‌లు కుట్లేసుకోండనమాట. ఎందుకు కుట్లేసుకోండి అంటే నీట్‌గా వస్తది. కుట్లేసుకొని మనం కుట్టుకున్నామంటే నీట్‌గా వస్తదనమాట. ఇప్పుడైతే 1/2 ఇంచ్ మార్క్ పెట్టాం కదా! ఆ 1/2 ఇంచ్ మార్క్ కాడ్నుంచి మళ్ళీ కుట్టేసుకొని, తిరగేసుకొని, ఇంకా ఏదైతే మనం ఇంగా ఇప్పుడు డైరెక్ట్‌గా యాడ్ చేయడం అనమాట. డైరెక్ట్‌గా యాడ్ చేసి చూసారు గదా! అటు ఇటు క్లాత్ సమానంగా పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఏసుకోవాలనమాట. ఎందుకు జాగ్రత్తగా ఏసుకోవాలంటే కొంచెం కుట్లు గూడా పక్కకు పోతాయనమాట. మనం జాగ్రత్తగా నీట్‌గా ఏసుకొని మళ్ళీ పైన ఇంకోసారి ఒక కుట్టేసుకొని, మళ్ళీ ఇంకో కుట్టేసుకోవాలనమాట. ఎందుకంటే నీట్‌గా ఉంటది. కుట్టు కూడా ఊడకుండా ఉంటదనమాట. ఇప్పుడైతే కాలర్ కంప్లీట్ అయిపోయిందనమాట. హ్యాండ్స్‌కి కొంచెం ఏదైతే మన ప్యాంట్ క్లాత్ ఉంటదో, ఆ క్లాత్ కొంచెం హ్యాండ్స్‌కి ఒక 1/2 ఇంచు పట్టీ అయితే ఏస్తున్నాననమాట. చూసారు గదా! ఇంక అలా వీడియోలో చూపిస్తున్నట్టు మీరైతే కుట్టుకోండి. ఇప్పుడైతే 2 హ్యాండ్స్ అయిపోయినాయనమాట. కొంచెం ముందు ఉంటది గదా! ముందుకి ఏదైతే అది కొంచెం క్రాస్ తీసుకోండి. హ్యాండ్స్‌కి గూడా ముందు పెట్టుకునేది కొంచెం లైట్‌గా క్రాస్ తీసుకోండి. మనం ఇప్పుడు బ్లౌజులకి కూడా క్రాస్ తీసుకుంటాం. సేమ్ గూడా అంతేననమాట. ఇంకా 2 డబుల్ కుట్లేసుకుంటే కంప్లీట్‌గా అయిపోయిందనమాట. ఇప్పుడు బార్ కుట్లేసుకోవాలనమాట. బార్ కుట్లు కూడా మనం పిల్లలకి ఎంత మెజర్‌మెంట్స్ తీసుకుంటామో దాన్ని పట్టేసి తీసుకోవాలనమాట. ఎనక నేను కొన్ని టాకాలేస్తున్నాననమాట. ఎందుకంటే కొంచెం నీట్‌గా నడుము దగ్గర బావుంటాయని మెజర్‌మెంట్స్ కూడా కరెక్ట్‌గా ఉంటదనమాట. ఇప్పుడైతే కంప్లీట్‌గా అయిపోయిందనమాట. ఇంకా చూసారు గదా! పిల్లలు గదా! చిన్న చిన్న పిల్లలు. వాళ్ళకి చిన్న జోబయితే కుడుతున్నాననమాట. చిన్న పిల్లలు కాబట్టి ఈ జోబి కుడుతున్నాననమాట. కొంచెం చూసుకొని రౌండ్‌గా కట్ చేసుకొని, దాన్ని కుట్టేసి తిరగేసుకొని, మళ్ళీ చిన్న హోల్ పెట్టి కుట్టేసుకోవాలనమాట. పిల్లలు గదా! క్యూట్‌గా ఉంటది. వాళ్ళు ఉన్నయన్నీ మనం తినేయేసుకున్న దాంట్లో యేసుకొని తింటారనమాట. ఇంక అలా జోబయితే కంప్లీట్‌గా క్యూట్‌గా అయితే జోబ్ ఉందనమాట. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి కామెంట్ పెట్టండి. డ్రెస్ ఎలా ఉంది